ఇంకమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీ ముందు మాట్లాడబోతున్నాను. పోయిన వారం కాకుండా అంతకుముందు వారం నేను ఒక వాక్యాన్ని చెప్పి ఆపాను. ఫస్ట్ పార్ట్ చెప్పాను. ఏంటది గుర్తుంది ఎవరికైనా? డైరీ తెరుతున్నారు. ఏంటంటే ఏంటి చెప్పగలరా? శబ్దం. ఒక శబ్దం విన్నాడు ఒక ఆయన. ఏంటి ఆ శబ్దం? అదేంటమ్మా ఇంత కష్టపడి నేను వాక్యాన్ని సిద్ధం చేసుకుని మీకు చెప్తున్నాను. ఏలియా వర్షపు శబ్దాన్ని, ధ్వనిని విన్నాడట. ఆ ధ్వని దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనము క్రియారూపము దాల్చడానికి ప్రసవ వేదనతో ప్రార్థన చేశాడు. ఈ అంశం మీద మీతో మాట్లాడాను. ఏలియా ఒక శబ్దాన్ని విన్నాడు. ఎవరికి వినబడినటువంటి శబ్దం అది. ఏంటి ఆ శబ్దం అంటే గొప్ప ధ్వని, వర్షం వచ్చే ధ్వని శబ్దం వింటున్నాడు అని ఆహాబుతో చెప్తాడు. అప్పటికి 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం లేదు. అయితే దర్శనం చూశాడు, శబ్దాన్ని విన్నాడు. ఆహాబు నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చేయి, విస్తారమైన వర్షం రాబోతుందని చెప్పాడు. ఆహాబు ఇంటికి వెళ్ళిపోయాడు. ఏలియా కర్మేలు పర్వతం ఎక్కాడు. ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తానంటే, ప్రభువా ఆహాబుకు నేను మాటిచ్చాను, ప్రజలకు నేను మాటిచ్చాను. ఒక దర్శనంతో ఒక శబ్దాన్ని నేను విన్నాను, విశ్వాసపు శబ్దాన్ని నేను విన్నాను. ఆ దర్శనము క్రియారూపముఖముగా దాల్చుము ప్రభా, క్రియారూపముఖంగా అది నెరవేర్చుము ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రసవేదనతో ప్రార్థన చేయగా దేవుడు 7 మారులు ఆ పనివాడు వెళ్ళి చూసి రాగా 7వ మారు ఒక చెయ్యంత మేఘం, చిన్నటి మేఘం ఆ సముద్రం మీదకి వచ్చినట్లుగా వర్షించినట్లుగా మనం చూస్తున్నాం. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఆ దేశంలో కరువు తాండవిస్తుంది. ఎప్పుడైతే వారి జీవితంలో వర్షం వచ్చిందో వారి జీవితాల్లో ఆనందం, సంతోషం, సమాధానం. మనము పాత సంవత్సరంలో ఉన్నటువంటి ఎన్నో నువ్వు కూడా ఈ కరువులు అనుభవించావు. ఆ రోజుల్లో వర్షమైనను మంచైనను పడకుండా వేదన, రోదన, శోధము, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆకలి బాధలు ఎన్నో ఆ దేశంలో అనుభవించారు. కానీ ఏలి అంటున్నాడు, ఇదిగో మీకు ఒక వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాను. దేవుడు మీ పక్షాన్ని అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. తానని అదే వర్షాన్ని మరలా దేవుడు మనకు అనుగ్రహించును గాక. సో గత కాలం, గత సంవత్సరం, గత దినాలు మన జీవితాల్లో ఎన్నో వెంబడించి ఉండవచ్చు. ఎన్నో శోధల గుండా మనం ప్రయాణం చేసి ఉండవచ్చు. ఎన్నో వేదల గుండా ప్రయాణం, ఎన్నో కన్నీటి మయమయ్యాయి. అనేక సార్లు మన హృదయం భారమైపోయింది, మన జీవితం గందరగోళం అయిపోయింది. కానీ ఒకనొక దినాన్ని తప్పనిసరిగా ఒక ఆనందం ఉంటుంది. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన చెందుతుంది. ఎంత ప్రసవ వేదన అంటే ఆ బిడ్డను కనేటప్పుడు అనుకుంటుందట ఆ స్త్రీ, అయ్యో ఇక నా ప్రాణం ఇక్కడతో ఆగిపోతే ఎంత బాగుంటుంది, ఈ బాధ లేకపోతే ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నానని ఆ స్త్రీ అనుకుంటుంది. ఆ బాధ తట్టుకోలేకుండా, కానీ తన గర్భములో నుంచి శిశువు బయటకు వచ్చిన తర్వాత మునుపు పడిన బాధ అంతా మర్చిపోయి చిరునవ్వుతో తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. అలాగే దేవుడు 2020 సంవత్సరం కూడా చిరునవ్వుతో మీ జీవితం ప్రారంభించబడును గాక. అదే నా ప్రార్థన, అదే నా ఆకాంక్ష, అదే నా ప్రసవ వేదన. అయితే వర్షాన్ని బట్టి ఈరోజు మీతో ఏ వర్షాన్ని దేవుడు 2020లో ఇవ్వబోతున్నాడు? ఆ దినాన్ని కర్మేల పర్వతం యొక్క ప్రార్థన, గొప్ప వర్షం, విస్తారమైన వర్షం వచ్చింది. మన మీద ఇచ్చే వర్షం ఏంటి? ఆధ్యాత్మికమైన వర్షాన్ని గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మన దేశంలో ఎక్కువ శాతం వర్షం వచ్చే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అది చిరుపుంజి, గారో ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఎక్కువగా వర్షపాతము నమోదవుతుందని చెప్తుంటారు. మన దేశంలో ఎక్కువగా అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. సహజంగా వర్షాలు అనేది చాలా అవసరం. వర్షాలు లేకపోతే ఏమొస్తాయి? కరువులు వస్తాయి. వర్షాలు లేకపోతే భూమి ఎండిపోతుంది.
వర్షాలు లేకపోతే నీరు దొరకనటువంటి ప్రదేశం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలోనే చెన్నైలో ఒక పరిస్థితి చూసాం. వర్షాలు లేని కారణాల వలన చెన్నైలో చాలా భయంకరమైన నీరు తాకిడి. ట్రైన్లో తీసుకొచ్చే వాళ్ళు నీళ్లను, అయితే ఎక్కడెక్కడి నుంచో కొనుక్కొని తీసుకొచ్చేవాళ్ళు. మన ప్రాంతాల్లో కూడా చాలా పర్యాయములు వర్షాలు రాకమునుపు అనుభవించినటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అయితే వర్షాన్ని కొన్ని దేశాలు దేవులుగా ఆరాధిస్తారు. కానానీయుల దేశంలో కూడా వర్షము ఒక దేవత, వారికి వర్షం ఒక దేవతగా ఆరాధించేవారు. అంత మాత్రమే కాకుండా ఐగుప్తు దేశంలో కూడా వర్షాన్ని ఒక దేవుడుగా ఆరాధించేవారు. వర్షము ఒక దేవుడు. హైందవ సాంప్రదాయాల్లో కూడా వర్షము వరుణుడు అని చెప్పి వరుణుడు దేవుడు అని కూడా ఆరాధిస్తున్నటువంటి సంభవాలు మనకి ఎన్నో ఉంటాయి. అంటే ఈ లోకంలో సృష్టిని దేవుడిగా ఆరాధించే దేశాలు చాలా ఉన్నాయి. అయితే వర్షాన్ని ఒక దేవతగాను ఒక వరుణుగాను ఆరాధిస్తారు, దేవుడిగా ఆరాధిస్తుంటారు. అయితే వర్షము కురిపించేది, వర్షము కురిపించగలిగిన వాడు ఎవరు ఈ లోకంలో వర్షాన్ని ఇవ్వగలడు? అయితే దేవుడు ఈ లోకంలో వర్షాన్ని 2 విషయాలు వాడుకున్నాడు. మొదటిది దేవుని యొక్క దీవెన కొరకు వర్షాన్ని వాడుకున్నాడు. రెండవది దేవుని యొక్క ఉగ్రతను కూడా వర్షముతో వాడుకున్నాడు. ఒకసారి నోవాహు కాలంలో దేవుని మాట వినకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు నోవాహు కాలంలో ఏం చేశాడట? ఆకాశపు ద్వారములను తెరిచి 40 రోజులు రాత్రింబగలు కొండపూట వర్షము ఈ భూమి మీద పడినప్పుడు జలప్రళయం వచ్చి జనాంగానంతటిని కూడా దేవుడు ఏం చేశాడు? నిర్మూలము చేశాడు. అంటే దేవుడు తన ఉగ్రతను వర్షం రూపంలో చూపించాడు. ఒకానొక దినాన్ని మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళి, ఇగో మా దేవుడైనటువంటి యెహోవా ఈ ప్రజలు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి విడుదల చేయమన్నాడు అని చెప్తున్నప్పుడు ఫరో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడు? నేనెప్పుడు అతని పేరు వినలేదు, ఆ దేవుడి పేరు వినలేదు. యెహోవా ఎవడు అనే పదాన్ని వాడినందుకు దేవుని యొక్క కోపము ఫరో మీదను ఐగుప్తు మీదను రగిలి 10 భయంకరమైన తెగుళ్ళు, ఒక భయంకరమైన తెగులు ఏంటంటే వడగండ్ల వర్షం. ఆ వడగండ్ల వర్షం భూమి మీద పడుతున్నప్పుడు మనుషులు సైతము కూడా ఉండలేకపోయారు. పంటలు నాశనం అయిపోయి, జంతువులు కానీ లేకపోతే ఆ ఐగుప్తు ప్రజల యొక్క జీవితాలన్నిటిలో కూడా సర్వనాశనం అయిపోయింది దేవునికి ఉగ్రతలో. కానీ గోషేను ప్రాంతములో, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గోషేను ప్రాంతంలో మాత్రం ఈ వడగండ్ల వర్షము పడలేదు. ఎందుకనగా అక్కడ యాకోబు సంతతి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దేవుడు వర్షాన్ని ఉగ్రతగా కూడా వాడుకున్నటువంటి సందర్భాలు మనం గమనిస్తున్నాం. అయితే వర్షం ఈ లోకంలో ఎలా తీసుకురాగలం? వర్షం ఎలా వస్తుంది? వర్షము కురిపించేవాడు ఎవరు? అప్పట్లో నాకు బాగా తెలుసు. వర్షాలు కురవకపోతే ఏం చేసేవారంటే కప్పలకు పెళ్లి చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆచారాలు ఇప్పుడు తక్కువైపోయాయి, కానీ అప్పుడు పల్లెటూరులో ఏం చేసేవారంటే వర్షాలు రాకపోతే కప్పలకు చక్కగా అన్నీ అలంకరించి పసుపులు రాసి దాన్ని ఊరేగించి వాటికి పెళ్ళిళ్ళు చేసి రకరకాలు. ఎందుకంటే వర్షపు దేవుడు లేకపోతే వరుడు మా మీద కరుణిస్తాడు, మాకు వర్షం ఇస్తాడు, మా మీద వర్షం వస్తుంది, వర్షిస్తుందని చాలా ఆశపడుతుండేవారు. రకరకాల ప్రయత్నాలు చేస్తారు, యాగాలు చేస్తారు, రకరకాల ఎన్నో చేస్తారు. క్రైస్తులైనటువంటి వారు ప్రార్థన చేస్తారు, రకరకాలుగా ఉంటుంది వర్షం కొరకు. బట్ వర్షం కురిపించే దేవుడు, వర్షాన్ని ఇచ్చే దేవుడు. 3 రిఫరెన్స్లు త్వరగా చదవండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలముల మీద నీళ్లను ప్రవహింపచేయువాడు ఆయన. అంటే భూమి మీద వర్షము కురిపించేవాడు ఎవరు? ఆయనే. ఎవరు ఆయన? దేవుడైనటువంటి యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. 2వ వాక్యాన్ని కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. వర్షము కురిపించగలిగిన వాడు ఎవడైనా దేవతలు ఉన్నారా? ఆకాశము వానయ్యగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా. నీవు మాత్రమే క్రియలు చేయగలవు. వర్షించేవాడు నీవే, ఆకాశముకు ఆజ్ఞ ఇచ్చేవాడు నీవే, వర్షానికి ఆజ్ఞ ఇచ్చినవాడు నీవే కదా ఈ భూమి మీద వర్షాన్ని కుమ్మరించేవాడవు. ఇంకొక వాక్యాన్ని కూడా చూడండి. కీర్తనల గ్రంథము 147వ సంకీర్తన 8వ చరణం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు
వర్షాన్ని సిద్ధపరిచేవాడు ఆయన. ఇక్కడ రాయబడింది, ఆకాశములో మేఘమును కప్పువాడు ఎవరట? ఆయనే. దేవుడే ఆకాశం మీద మేఘమును కప్పువాడు, భూమి మీద వర్షాన్ని ఇచ్చేవాడు, వర్షాన్ని కుమ్మరించేవాడు దేవుడే. అంటే ఇప్పుడు అర్థమైన విషయాలు అంటే ముచ్చటగా 3 మాత్రమే చూపించాను. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు రాయబడ్డాయి. అంటే ఈ భూమి మీద వర్షించాలంటే, వర్షము రావాలంటే అది దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఈ భూమి మీద మంచైనను వర్షమైనను పడలేదు. ఏలియా కాలంలో అదే జరిగిందిగా. మళ్ళా దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప ఈ భూమి మీద వర్షమైనను మంచైనను ఈ భూమి మీద పడలేదు. అయితే దేవుడిచ్చేది వర్షం. అందుకే ఇర్మియా అంటాడు కదా, దేవతలు ఒకవేళ వర్షాన్ని కుమ్మరిస్తారా? ఈ లోకంలో ఉన్నారు ఎవరైనా వర్షాన్ని తీసుకురాగలరా? దేవుడు మాత్రమే ఆ వర్షాన్ని భూమి మీద తీసుకురాగలిగిన వాడు, తీసుకొచ్చే దేవుడు. అయితే ఇక్కడ వర్షము దేనికి సూచనగా కనబడుతుంది, దేనికి సూచనగా ఇవ్వబడుతుంది బైబిల్ గ్రంథం? ఈ విషయాలు మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ రిఫరెన్స్ కూడా చదవండి. బైబిల్ దేనికి సాదృశ్యాన్ని, వర్షాన్ని చూపిస్తుంది అనే మాటను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీవు చేయ కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచును, అప్పిచ్చుదువు గాని అప్పు చేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాట. అంటే వర్షము అనగా ఒక దీవెన. ఏమిస్తున్నాడట? దీవెన. దీవెనకు సాదృశ్యం వర్షం. ఇంతే ఇక్కడ రాయబడిందంటే మాట చూసినట్లయితే, దేశం మీద వర్షము కురిపించి దేవుడు తన ధననిధిని తెరిచును. మనకి డోర్ వాగ్దానం ఇదే ఇచ్చింది ఈ సంవత్సరం. మీకు డోర్ వాగ్దానం ఇచ్చాను కదా. డోర్ వాగ్దానం మీద ఉన్నటువంటి మాట ఇదే. దేవుడు ఆకాశము నుండి ఒక వర్షాన్ని రప్పించబోతున్నాడు. ఆ వర్షం ఏంటంటే దీవెన అనే వర్షం. ఆకాశపు ద్వారముల తెరిచి ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి ఆర్థిక మార్గములనే దీవెలతో దేవుడు మనల్ని నింపును గాక. ఇక్కడ దీవెనకు సాదృశ్యంగా వర్షం కనబడుతుంది. ఇంకా దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అది కూడా చూద్దామా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. ఈ రిఫరెన్స్ అన్ని చదివిన తర్వాత నేను వాక్యాన్ని మీకు క్లియర్గా ఉపదేశిస్తాను. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె ఉండును, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. రెండవది వాక్యానికి సాదృశ్యంగా కనబడుతుంది వర్షం. దేనికి సాదృశ్యమట? వాక్యం. నా ఉపదేశము అనగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము ఈ భూమి మీద వానవలే కురుస్తుంది, లేత గడ్డి మీద పడు చినుకుల వలె ఉంటుంది, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉంటుంది. అంటే దేవుని యొక్క వాక్యమే వర్షం. అంటే దేవుని యొక్క వాక్యము సంఘములో విత్తబడుతున్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని సంఘం మీద వర్షింపచేయుచున్నాడు అనే మాటను మనము ఆస్వాదించాలి, వినాలి. అనగా దేవుడు తన దీవెనలో అనుగ్రహించడమే కాదు, కానీ వాక్యము అనే భావన అనగా వాక్యము అనే వర్షాన్ని దేవుడి భూమి మీద ఇస్తాడట. మూడో అంశం ఏంటంటే నూతన పరుచుట. దానికి కూడా వర్షాన్ని సాదృశ్యంగా బైబిల్లో చూపించబడింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ దేవుడు ఒక సందర్భాన్ని, సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఏంటంటే నేను వర్షం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు అది తిరిగి మళ్ళీ రాదు. ఆ వర్షం ఎక్కడ పడుతుంది? భూమి మీదే పడిపోతుంది. అలాగే నేను మీ మీద ఇచ్చినటువంటి వాగ్దానం, నేను మిమ్మల్ని నూతన పరుస్తానని కానీ, మీకు దీవిస్తానని కానీ, మిమ్మల్ని తృప్తిపరుస్తానని కానీ, మిమ్మల్ని బలపరుస్తానని కానీ ఇచ్చినటువంటి వాగ్దానం ఉందే, ఆ వాగ్దానము తిరిగి మరలా రాదు నా వెనక్కి. నేను పలికే ప్రవచన వచనము కానీ, నేను పలికే దీవెన వచనము కానీ అది మీ జీవితాలను నూతన పరుస్తుంది, కానీ అది తిరిగి మరలా వెనకకు ఏమాత్రమును కూడా రాదు అనే మాటను, సందర్భాన్ని ఇక్కడ సూచిస్తుంది. రైట్. ఇప్పుడు వరకు మీకు ఆధ్యాత్మికమైన వర్షం, భౌతికమైన వర్షం దేనికి సాదృశ్యంగా ఉందో బైబిల్ గ్రంథంలో చెప్పాను. దేవుడు వర్షాన్ని దేవునికి వాడుకున్నాడు. అయితే ఏలియాకు ఒక శబ్దం వినబడింది. గత వారం మనం చెప్పుకున్నటువంటి మాటల్లో ఏంటి ఆ శబ్దం? విస్తారమైనటువంటి ధ్వని ఒకటి వినబడుతుంది ఏలియాకు. అంటే అప్పటికి ఎండ బగబగబగలాడుతూ మండుతుంది. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. వర్షం అంటేనే తెలియదు, మంచు అంటేనే తెలియదు. వర్షం వస్తే కొన్ని సూచనలు వస్తాయి. ఎలా? మేఘమన రావాలి, చల్లటి గాలన రావాలి,
ఉరుములన్నా ఉరమాలి, లేకపోతే ఏదో కొన్ని వాతావరణం మార్పులన్నా రావాలి. కానీ బగబగబగలాడే మంట, ఎండ ఉంది అక్కడ, ఏ విధమైనటువంటి మేఘం లేదు, ఏ విధమైనటువంటి గాలి లేదు, ఏ సూచన లేదు. అప్పుడు దర్శనాన్ని చూస్తున్నాడు ఏలియా. ఏంటి? నాకు ఒక శబ్దం వినబడుతుంది, నాకు విస్తారమైన ఉరిమి శబ్దం ఒకటి వినబడుతుంది, విస్తారమైన వర్షం వచ్చినటువంటి ధ్వని నాకు వినబడుతుందంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటయ్యా, 3.5 సంవత్సరాలు అయిందయ్యా వర్షం వచ్చి, మంచు కురిసి 3.5 సంవత్సరాలు అయింది, మాకు వినబడితే నీకెలా వినబడుతుంది? అదే దైవ రహస్యం. దర్శనం అనేది అది ఇతరులకు అసాధ్యకరమైనదే, ఇతరులు నమ్మనటువంటిదే. దేవుడు ఒక దర్శనాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు. ఈరోజు దేవుడు ఏదైనా ఒక దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని నువ్వు నమ్మి, ఇది నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు, తప్పనిసరిగా చేస్తాడని క్రియరూపము దాల్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే అది ఏ విధమైన దర్శనమైనా నీ జీవితంలో నెరవేర్పు దయచేయును గాక. ఏలియా ఒకవేళ నవ్వి ఉండవచ్చు. ఒకవేళ ఇదేంటయ్యా, ఇంత భయంకరమైన ఎండల్లో, ఇంత భయంకరమైన కాలంలో వర్షం రావడం ఏంటి? కానీ ఆ ధ్వని వినబడినప్పుడు వెళ్ళి ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభా, నేను ఒక దర్శనాన్ని చూశాను కదా, ప్రభా నేను ఒక ధ్వని విన్నాను కదా, దయచేసి వర్షం నేను కార్యరూపం దాల్చి ఆల్రెడీ నేను మాట ఇచ్చేసాను దేవుని సేవకుడిగా, నాకు వచ్చిన దర్శనాన్ని చెప్పేశాను, నువ్వు నాకు ఇచ్చిన మాటను ఆల్రెడీ నేను ప్రకటన చేసేసాను, ప్రజలందరూ ఆనందాల్లో ఉన్నారు, ప్రజలందరూ సంతోషాల్లో ఉన్నారు, దేవుని సేవకుడిగా ఈ వాగ్దానం నెరవేరబోతుందని నేను చెప్పేశాను ప్రభువా అని దేవుని సేవకుడు ఎలాగైతే దేవుని సన్నిధిలో ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, అదే ప్రార్థన ఏలియా దేవుని సన్నిధిలో కర్మేలులో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు. కొంతసేపు దాసుని పిలిచారు, అరే బాబిలారా ఒకసారి సముద్రం మీదకి వెళ్ళి ఏదైనా మేఘం వచ్చిందేమో ఒకసారి చూసిరా. అలాగేనయ్యా గబగబ వెళ్ళాడు, చూశాడు సముద్రం వైపు, మేఘమేం లేదు. వచ్చాడు, సార్ మేఘమేం లేదే గారు అన్నాడు. మళ్ళా మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఓ నా దర్శనం నెరవేర్చు, వాగ్దానాన్ని నెరవేర్చు, నువ్వు ఇచ్చిన మాటను నెరవేర్చు. ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా దాసుని పిలిచాడు, అరే మళ్ళా వెళ్ళిరా ఒకసారి సముద్రం మీద ఏమైనా చూచునుందేమో చూసిరా. మళ్ళా వెళ్ళాడు, ఏమీ లేదు, బగబగబగలాడుతూ మండుతుంది, సముద్రం మీద ఎండమానులు కనబడుతున్నాయి, వర్షం వచ్చే చూసిన కానీ వాసన కానీ ఎక్కడ లేదండి. అయ్యా ఏమి లేదా, ఏమి లేదయ్యా. దాసుడు ఇసుక్కుంటున్నాడు, ఏముంది ఇప్పుడు వర్షం రావడం ఏంటి, ఈ టైంలో వర్షం రావడం ఏంటి? మళ్ళా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. 2వ మారు, 3వ మారు, 4వ మారు, 5వ మారు, 6వ మారు, 7వ మారు అన్నారు. అయ్యా ఇప్పుడు వెళ్ళి చూసిరారా ఒకసారి. అసలు దాసునికి ఎలా ఉంటుందో తెలుసా? ఎన్నిసార్లు చూడమంటారు సార్, ఎన్నిసార్లు వెళ్ళమంటారు, ఏమీ లేదు ప్రతిఫలం. కానీ దేవుని సేవకుడు చెప్పినది విశ్వాసముతో దాసుడు కూడా చేశాడు. గబగబ వెళ్ళాడు, సముద్రం మీద చూశాడు. సముద్రం మీద చూడగానే మనిషి చేయంత మేఘం సముద్రం మీదకి రాగా గబగబ వచ్చి దాసుడు చెప్తున్నాడు, అయ్యా సముద్రం మీద చేయంత మేఘం వచ్చిందయ్యా, మనిషి చేయంత మేఘం చాలు, ఆ చూచిన చాలు నాకు. గబగబా లేచాడు, నడుము కట్టుకున్నాడు, ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నేను ఇచ్చినటువంటి దర్శనం, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం నెరవేర్పు చెందింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నెరవేర్పు చెందిందా లేదా? దర్శనం పొందుకోవడం గొప్పది కాదండి, వాగ్దానాన్ని పొందుకోవడం గొప్పతనం కాదు. అబ్బో నాకు గొప్ప వాగ్దానం ఇచ్చేశాడు, అయ్యో ఈ రాత్రి దేవుడు గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు, దేవుని సేవకుల ద్వారా గొప్ప మాట నాకు ఇచ్చాడని గంతులు వేస్తున్నావేమో. గంతులు వేయొద్దు, మోకరించి ప్రసవేదనతో ప్రార్థన చేయి, అది క్రియారూపము దాల్చేంత వరకు అది నేర్చుకోవాలి మనం. అందుకే కొత్త సంవత్సరానికి మునుపు ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టడానికి కారణాలు ఏంటంటే మనం నలగొట్టుకోవాలి, దేవుని వాగ్దానాలు మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్పు రావాలి, నెరవేర్పులోనికి మనం అందరం కూడా వచ్చే వారంగా ఉండాలి. సో ఈ విధమైనటువంటి ప్రార్థన ప్రతిఫలం కలిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఏవేలు గ్రంథములో మనం చదువుకున్నట్టు మాటను కూడా అదే మాటను రాస్తున్నాం, అదే మాటను చూస్తున్నాం. ఇక్కడ మరొక వర్షం కనబడుతుంది. ఏంటి వర్షం అంటే 2 రకాల వర్షాలు కనబడుతున్నాయండి. ఏంటి ఆ 2 రకాల వర్షాలు? అవి కూడా ఒకసారి ధ్యానం చేద్దాం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి గట్టిగా చదివినిపించండి. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును
కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసము కొత్త తైలమును గానుగులుగా పైగా పొంగి పొర్లును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అని మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా ఈ సంవత్సరమును మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత సంవత్సరము మీ జీవితంలో తినివేసినవి ఎన్నో ఉన్నాయి. గత సంవత్సరము మీ జీవితంలో వేరారిపోయినవి ఎన్నో ఉన్నాయి. కష్టాలు ఎన్నో ఉన్నాయి. మీ జీవితాలను పాడు చేసినవి ఎన్నో ఉన్నాయి. అవి మరలా తిరిగి రావు. ఏంటవి? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం అంతా కూడా చూస్తే ఏం చేసింది? గొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసాయట. 4వ వచనంలో మిడతలు తినివేసిన దాన్ని పసల పురుగులు తినివేసాయట. పసల పురుగు విసిరి దాన్ని చీడ పురుగులు తినివేసాయి. ఇలాగు వారి జీవితాల్లో కరువు తాండవించింది. ఒకదాని వెంట ఒకటి. ఒక చిన్న సమస్య వచ్చిందంటే ఆ సమస్య తొలగిపోగానే ఇంకొక సమస్య. బిడ్డలకు ఆరోగ్యం బాగోలేదంటే బిడ్డలకు ఆరోగ్యం కుదరగానే ఇంట్లో ఏదో కొద్దిగా ఉందంటే మరొక సమస్య. సమాధానం లేకపోవడం, గొడవలు రావడం, సమాధానం లేకపోవడం, ఆరోగ్యం బాగాలేకపోవడం, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం, శాంతి సమాధానం లేకపోవడం, ఏదో నీ జీవితంలో సాతానిక క్రియ శక్తులు నీ జీవితాన్ని వెంటాడి గత సంవత్సరం అంతా కూడా నిన్ను తినివేస్తున్నాయేమో. కానీ నూతన సంవత్సరంలో ఒక దీవెనకరమైన వర్షాన్ని దేవుడు మన జీవితం మీద కుమ్మరించబడును గాక. అదే యోవేలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో మునుపటి సంవత్సరం వంటి సంవత్సరము మా జీవితము వచ్చేవద్దు. కొత్త సంవత్సరము కడుపారా మేము తినాలి. కొత్త సంవత్సరము మా జీవితాలు సమృద్ధిగా ఉండాలి. కొట్లలో ధాన్యము నిండుగా ఉండాలి. ద్రాక్షరసము పొర్లు పారాలి. మా జీవితంలో ఆనంద సంతోషాలు వెళ్ళబుచ్చాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడు? 14వ వచనంలో రాయబడింది కదా. ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పాటు చేయండి, యెహోవాను బ్రతిమాలుకున్నట్టుగా. ఎందుకు యెహోవాను బ్రతిమాలుకోవాలి? 12వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడింది కదా. దానిమ్మ చెట్లు, ఈట్ల చెట్లు, జల్దర చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయాయి, నరులకు ఏమి లేదని రాయబడింది. బైబిల్ చూస్తున్నారా? ఏం లేదని రాయబడింది ఇక్కడ. నరులకు చెప్పాలమ్మా, సంతోషమే లేదు. సంతోషం లేకపోవడానికి గల కారణాలు చాలా ఉంటాయి. గృహాల్లో, ఇంట్లో ఇక్కడున్న వారు మీ జీవితంలో అల్ప సంతోషాలు మాత్రమే మీరు పొంది ఉంటారు. నిజమైన సంతోషం దైవిక ఆనందంలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషం మన జీవితంలో ఏది కూడా ఎక్కువ టైం ఉండదు. కొత్త బట్టలు ఎంతసేపు సంతోషాన్ని ఇస్తాయి? ఒకరోజు ఇస్తాయి. 2వ రోజు అయిపోయి ఆ సంతోషం ఉండదు. కొత్తగా ఒక కారు కనుక్కున్నాం అనుకోండి, ఎంతసేపు దాని మీద సంతోషం ఉంటుంది? 1 వారం, 2 వారాలు, 1 నెల రోజులు. తర్వాత మళ్ళీ మామూలు పాత అయిపోతుంది. ఒక బండి కొనుక్కున్నా, ఇంట్లో ఒక కొత్త ఐటెం కొనుక్కున్నా, ఏదైనా సరే సంతోషం కొంతసేపే. కానీ నిత్యమైన సంతోషం, సంపూర్ణమైన సంతోషం అది దేవుని యొద్ద నుండి మాత్రమే రాగలదు. అయితే ఆ జనులు ఆ ఇంట్లో సంతోషమే లేదట గత సంవత్సరం అంతా. అప్పుడు యోవేలు ప్రవక్త అయినటువంటి దేవుని సేవకుడు వచ్చి వ్రత దినాలు, ఉపవాస దినాలు ప్రతిష్ఠించి, ఇదిగో రాబోయే జీవితంలో దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు కార్యాలు చేయాలన్నప్పుడు వారి ఉపవాస దినాలన్నీ ముగియగానే ఒక అద్భుతమైన మాట దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఏంటి ఆ మాట అంటే 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యములు మీ మధ్య చేయబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు ఏంటంటే మీ జీవితం మీద తొలకరి వర్షము, కడవరి వర్షము కుమ్మరించబోతున్నా. మొదటి చూద్దాం ఒకసారి. తొలకరి వర్షం. యోవేలు ప్రవక్తకు దేవుడు ఏం సెలవిస్తున్నాడు? తొలకరి వర్షం. సంఘం మీద దేవుడు తొలకరి వర్షము కుమ్మరించును గాక. ఏంటని తొలకరి వర్షం? బీడు భూమిగా ఉన్న మీ హృదయాలు ఉపవాస ప్రార్థనతో మనం అందరము కూడా సిద్ధపడితే, ఇందాక ద్వితీయోపదేశ కాండంలో ఒక సూచన చెప్పాను కదా, వాక్యము వర్షమునకు సూచన. వాక్యం అనగా ఎవరు? ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యమే క్రీస్తే వాక్యమే ఉన్నాడు. కాబట్టి ఆ క్రీస్తు మన మధ్యకు వచ్చుట ద్వారా
క్రీస్తు వాక్యముగా మీ మీదకు వచ్చుడు ద్వారా మీ జీవితాలు ఈ తొలకరి వర్షము క్రీస్తు మన మీదకి రాబోతున్నాడు. క్రీస్తు తన దీవులు మన మీదకి ఇవ్వబోతున్నాడు. ఈ తొలకరి వర్షము క్రీస్తు మన మీదకు వచ్చుడు ద్వారా, క్రీస్తు యొక్క దీవులు మన మీదకు వచ్చుడు ద్వారా మన జీవితంలో కలిగే కొన్ని అద్భుతాలు ఉన్నాయి. అందులో మొదటి అద్భుతం ఏంటంటే ఒకసారి చూద్దాం. 72వ సంకీర్తన 6వ చరణం. గడ్డి కోసిన బీటి మీద తిరిగి వాన వలనను భూమిని తడుపు మంచి వర్షం వలన అతడు విజయము పొందెను. ఆమెను. హల్లెలూయా. 2020 సంవత్సరం విజయముతో కూడిన సంవత్సరం అగునుగా. చప్పలు కొట్టి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అదే తొలకరి వర్షం, అదే వర్షం యొక్క సూచన ఏంటట? మన బీడు బారిపోయినటువంటి మన భూమి మీద దేవుని వర్షిస్తే, ఎండిపోయిన ఈ భూమి మీద దేవుని వర్షము వర్షిస్తే మన జీవితంలో ఏముంటుందట? విజయం. అంటే అన్నిటి మీద విజయం, సమస్తం మీద విజయమే. ఇంకా నీ నోట వచ్చే పాట ఏంటి తెలుసా? విజయ గీతము మనసారా పాడటమే. అంతే, విజయ గీతం పాడటమే. దేంట్లోనే విజయమే. ఇప్పటి వరకు అపజయమే నీకు. ఏంటి అపజయం? ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అపజయం, ఒక వ్యాపారం చేద్దామంటే అపజయం, ఏదైనా ఒకటి సొంతంగా మనం ఏదైనా ఏర్పాటు చేద్దామంటే అపజయం, నీ పిల్లలు అపజయం, నీ చదువులో అపజయం, అన్ని ఫెయిల్యూరే. ఏది చూసినా మన జీవితాలు అన్నీ కూడా సక్సెస్ కానటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నామేమో. కానీ తొలకరి వర్షము సంఘం మీద కురిస్తే దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆ భూమిని వర్షించిన తర్వాత ఆ వర్షించిన భూమి గొప్ప విజయవంతంగా ఉంటుంది, విజయాన్ని ఇస్తుంది. అపవాది క్రియలు లయము లయము, దేవుని నామము జయము జయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.